Subscribe to Color Frames. ఒకప్పుడు టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఇషాన్ కిషన్ కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. కొంతకాలంగా జట్టు మేనేజ్మెంట్ తో కిషన్ కు అస్సలు పడటం లేదు. మేనేజ్మెంట్ ఆదేశాలను కిషన్ పాటించట్లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇషాన్ కిషన్ ఇష్ట ప్రకారమే తాజాగా దక్షిణాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు అతన్ని సెలెక్ట్ చేయలేదు. అయితే ఇషాన్ కిషన్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడని మరికొందరు భావిస్తున్నారు. దీంతో ఇషాన్ కిషన్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. అయితే టీ20 ప్రపంచ కప్ మొదలయ్యేలోగా ఇషాన్ కిషన్ జట్టులో ఉంటాడని తాజా రిపోర్ట్స్ చెప్పాయి. అతను ఫిట్నెస్ సాధించడం కోసం శ్రమిస్తున్నాడని నేషనల్ మీడియా వార్తలు ప్రచురించింది. ఇదిలా ఉండగా తాజాగా మరో స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం ఇషాన్ కిషన్ ను సెలెక్ట్ చేయాలని రాహుల్ ద్రావిడ్ భావించాడట. అయితే కిషన్ మాత్రం టెస్టుల్లో ఆడేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆదేశాలను ధిక్కరించి రంజీ ట్రోఫీ మ్యాచ్లకు ఇషాన్ డుమ్మా కొట్టడంతో ఈ టాక్ వినిపిస్తోంది. పైగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇంగ్లాండ్ తో సిరీస్ భారత్ కు చాలా కీలకం. ఇలాంటి సిరీస్ ముందు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఇషాన్ విముఖంగా ఉండటం అతని కెరీర్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెట్టి అసలు ఇషాన్ కిషన్ రంజీల్లో ఎందుకు ఆడలేకపోతున్నాడు కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ మౌనం వేడి బీసీసీఐతో మాట్లాడుకుంటేనే అతని కెరీర్ సాఫీగా సాగొచ్చని సీనియర్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇషాన్ కిషన్ మౌనంపై బీసీసీఐ మాత్రమే కాదు జట్టు మేనేజ్మెంట్ కూడా ఫైర్ మీద ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అతనిపై బీసీసీఐ కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.